నమస్కారం వాజీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమృత్ పథకంలో భాగంగా నిర్మించిన వాటర్ స్టోరేజీ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బొత్స. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వ్యాఖ్య. నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆదిమూలం. ఆచరణాత్మక కార్యాచరణలోనే ముందుకు వెళితే మరింత అభివృద్ధి సాధ్యమని వెల్లడి. బీబీనైన ఏర్పాటు చేసిన అన్నా మొబైల్ క్యాంటీన్ను ప్రారంభించిన తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని హామీ. వేడిగ్గా ఒలింపిక్ రన్. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వార్తల్లో వివరాలు చూద్దాం. నగరంలోని అమృత్ పథకంలో భాగంగాను 196 లక్షల వ్యయంతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన 1500 KL సామర్థ్యం గల వాటర్ స్టోరేజీ ట్యాంకులను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక ఎమ్మెల్యే కోలగట్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతోటి మాట్లాడుతూ నగరంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని తెలిపారు. గత 3 ఏళ్లలోని 7600 కిలోలీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు నగరంలోని 4800 కిలోలీటర్ల సామర్థ్యం గల 5 స్టోరేజ్ ట్యాంకులను గాజులరేగ, దాసన్నపేట, పూల్బాగ్ కాలనీ, అయ్యన్పేట, నల్లమారమ్మ గుడి ప్రాంతాల్లోని ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు. అదేవిధంగాను కేఎల్పురం, ధర్మపురిలోని పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీటితో పాటు 1500 KL సామర్థ్యంతో మరో 3 ట్యాంకుల పనులను రాజీవ్ నగర్, ధర్మపురి, బీసీ కాలనీలోని శంకుస్థాపన చేయాల్సి ఉందని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే లక్ష్యంతో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నగరంలో ఇంటి కుళాయి కనెక్షన్లకు ఎవరు దరఖాస్తు చేసినా మంజూరు చేసేందుకును కార్పొరేషన్ సిద్ధంగానూ ఉంది. కావలసిన వారు వెంటనే డిపాజిట్ చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందని కోరుతున్నామని, ఈరోజు ప్రారంభించిన స్టోరేజ్ ట్యాంకుల ద్వారాను 7 వార్డుల్లోని తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్సీ రఘువర్మ, మేయర్ వి విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ఈ రేవతి, మున్సిపల్ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, ప్రజారోగ్య శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ బిహెచ్ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, 33వ వార్డు కార్పొరేటర్ జీవి రంగారావు, నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకటే కాదు, ఈ పూజ వచ్చిన తర్వాత కూడా మేము సెట్ చేసాం. అంతకుముందు గాజువాడ చేసుకున్నాం, అంతకుముందు దాసంపేట చేసుకున్నాం, అలాగే పూల్బాగ్ కాలనీ స్కూల్ ఫంక్షన్ కూడా చేసాం, అయ్యనపేట కాలనీలో కూడా చేసుకున్నాం, అలాగే నల్లమారం గుడిలో కూడా ఒకటి చేస్తాం. సుమారు ఇవన్నీ కలుపుకుంటే 4800 KL ఇవన్నిటి కూడా. ఇది కాక రెడీగా ఉంది. వ్యవసాయం దగ్గర ఇంకో 500 KL కెపాసిటీ ఉంది. ఇంకొక రిజర్వారు ఇంకో 10 రోజుల్లోనూ ఈ నెల వచ్చే నెలలో లోపల దానికి కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఇవన్నీ సుమారు 440 ప్రారంభోత్సవం చేయవలసింది ఇంకో 500, అలాగే ఇంకో శంకుస్థాపన చేసి పనులు ఆనగంగా ఇంకో 800, అలాగే మొత్తం ఇంకో 13 వచ్చి శంకుస్థాపన చేయాలి. అని సుమారు 7600 KL కిలోమీటర్లు ఇప్పటికి ఈ మా ప్రణాళికాబద్ధంగా విజయనగరం పట్టణంలో పూర్తిగా ప్రతి ఇంటింటికి కుళాయి ఇచ్చి ప్రతి వారికి కూడా మరి నీరుని ఇవ్వాలి, పరస్పర నీరుని ఇవ్వాలనే నిశ్చయంతో మరి కార్యాచరణ రూపొందించారు కార్పొరేషన్ వారు, గౌరవ శాసనసభ్యులు వీరభద్రస్వామి గారు. మరి అందరూ కలిసి మా ధ్యేయం ఒకటే, రోజు ధ్యేయం ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చాలని కృతజ్ఞతతో ఈ పని చేస్తున్నాం.
అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గడం అవాస్తవం అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరం వచ్చిన ఆయన మీడియాతోటి మాట్లాడారు. అమ్మఒడి అటెండెన్స్ ఆధారంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు. పిల్లలను సక్రమంగా స్కూలుకి పంపితేనే పథకం వర్తిస్తుందని అన్నారు. 2000 రూపాయల కోత అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయ కొరతపైన సంఘాలతో చర్చ జరుపుతున్నామని అన్నారు. స్కూల్స్ కాలేజీల్లోని అధ్యాపకుల కొరత లేకుండాను చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇంటర్ ఫలితాలు గత ఫలితాల కంటేనే మెరుగ్గానే ఉన్నాయని తెలియజేశారు. ఫలితాలు వచ్చి ప్రకటించాను. ఇంటర్మీడియట్లో మాత్రం తగ్గ 12వ సంవత్సరాలు కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చాయి. 12వ సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చాయి. ఇంటర్లో ఫలితాలతో తగ్గాయి. దానికి కారణాలు చెప్పాము. అందుకని అందరికీ కూడా స్పెషల్గా మళ్ళీ చెప్పడానికి పెడుతున్నాము. అదే స్టాటస్ కూడా అందరికి ఇస్తున్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇంటర్లో మాత్రం సెకండ్ ఇయర్లో మాత్రం తగ్గలేదు. ఇంటర్లో మాత్రం లేదా ఉపాధ్యాయులు కొడుతుంటే కొడుకుని తీరుస్తాము. అవసరం లేదు ఎక్కువ చేస్తాము. అవసరం లేకపోతే రాష్ట్రాలు చేస్తాము. చేసి మా ప్రకారం చేస్తున్నాము. ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమావేశం పెట్టాము. ఆ విషయం ఎక్కడ కూడా డిస్కస్ ఎక్కడ కూడా లేదు. ముఖ్యమంత్రి గారు ప్రగతిని చెప్పారు. అప్పుడున్న విద్యాశాఖ మంత్రి ప్రగతించాలని చెప్పారు. ఈరోజు నేను కూడా చెప్తాను. ఎవరైతే బడికి స్కూల్కి 70% మరి వాళ్ళు అటెండెన్స్ ఉందో వాళ్ళందరికీ ఇస్తాము. వారు లేకపోతే మరి స్కూల్ వెళ్ళకంటే అమ్మఒడి ఉండడం అనేది అమ్మఒడి తెలిగిస్తున్నాము. ఆ పిల్లలు స్కూల్కి పంపాలని ప్రోత్సహించాలని, ఆ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. ఇప్పుడు అవి తగ్గితే దాని నుంచి తగ్గుతాయి. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దాన్ని బట్టి తల్లిదండ్రులు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి ప్రభుత్వ సౌకర్యాన్ని సద్వినియోగం తీసుకుంటే మీ పిల్లల్ని బడికి పంపండి. విద్యాబుద్ధులు నాటండి. భారతదేశంగా వారి తీర్చిదిద్దండి. మంచి పౌరులుగా వారికి అవకాశాలు కలిగించి ఏర్పాటు చేయండి. మీకు ఏ విధంగా ఏ ఆర్థికమైన అంశాలు విషయం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలోని ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగాను జరిగింది. స్థానిక రాజీవ్ స్టేడియం నుంచి కోట వరకు రన్ జరిగింది. ఒలింపిక్ డే రన్ను ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పెనుమచ్చ సురేష్ బాబు, పాకలపట్టి రఘువర్మలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూనే క్రీడాకారులు సమానత్వం కలిగించాలని, క్రీడాకారులను క్రీడా స్ఫూర్తికి నింపాలని ఉద్దేశంతో ఒలింపిక్ డే రన్ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం సీనియర్ క్రీడాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గురాన ఐలు, అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, అసోసియేషన్ నాయకులు కె సుభాష్ చంద్రబోస్, అల్లు నరేంద్ర, కోలగట్ల ప్రతాప్, టివి భగవాన్ దాస్, కె సన్యాసి నాయుడు, కె గోపాల్, వి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈ ఒలింపిక్ డే నాడు ఒక రన్ మనం చేయడం జరుగుతుంది. దానికి ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం కూడా ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలతో తెలియజేసుకుంటున్నాను. మొత్తం అన్ని దేశాలలో క్రీడా స్ఫూర్తి నింపాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ ఒలింపిక్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అలాగే అదే స్ఫూర్తితోటి అన్ని దేశాలు కూడా ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనడం, వారి వారి తాలూకా సత్తా చాటి చెప్పడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ఒలింపిక్ డే మనం క్రీడాభిమానులందరూ కూడా క్రీడల్ని దిగువ స్థాయి వరకు తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ రన్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈరోజు ఒలింపిక్ డే సుమారు 128 సంవత్సరాల క్రితం ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యింది. మరి స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయ్యి మరి ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లోని క్రీడాకారులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చే గేమ్ మరి ఈరోజు మన ఒలింపిక్స్. మరి ఒలింపిక్స్ ఎప్పుడైనా కానీ అందరం కూడా మ్యాక్సిమం స్పోర్ట్స్ లెవెల్స్ అందరూ చూస్తూ ఉంటే ఈవెంట్స్ అన్ని కూడా 100 మీటర్స్, 200, 400, 800 రిలేస్ అవనండి, స్విమ్మింగ్ అవనండి, హై జంప్, లాంగ్ జంప్ ఈవెంట్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. దేంట్లోని కూడా తక్కువ కాదు. మనందరూ కూడా అటు కల్చర్లో అవనండి, యాక్టివిటీస్లో అవనండి, మన దగ్గర ఉన్న గేమ్స్ ఎక్కడ కూడా ప్రపంచంలో ఉండవు. చాలా గేమ్స్ ఉంటాయి మన దగ్గర.
ఉదాహరణకి బెచ్చాట్ ఉంటుంది, బిలాకర్ ఉంటుంది, కబడ్డీ మన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అలాగే గోలీ ఆట ఉంటుంది. చాలా రకాల ఆటలన్నీ కూడా ఇండియాలో ఉంటుంది, భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఒక క్యాటిల్ బార్ ఉంటుంది, అది మన దగ్గర ఉంటుంది. ఒక ఒడిసి ఉంటుంది, అది కూడా మన దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉండవు ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి మరి ఈ ఒలింపిక్స్ కి మన జిల్లా నుంచి కూడా ప్లేయర్స్ ని పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అంటే ఇక్కడే కాదు, విజయనగరంలో కాదు, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాల్సిన ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మనం మీకు తెలియజేస్తాము. విజన్ ఆధారిత కార్యాచరణతో ముందుకెళ్తే నగరపాలక పురపాలక సంస్థల్లోని మరింత ఆర్థిక పురోగతి సాధ్యం అవుతుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణ దృష్టిలో ఉంచుకొని నూతన పద్ధతులను అవలంబించడం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని, తద్వారాను ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రోడ్ల అభివృద్ధిపైన, కాలువల నిర్మాణంపైన ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుధ్యం లోపించకుండాను ప్రజారోగ్యాన్ని కాపాడాలని హితవు పలికారు. టిట్కో ఇళ్ల గృహ సముదాయం ప్రారంభోత్సవం నిమిత్తం నేడు జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక కార్పొరేషన్ పాలకవర్గంతో మున్సిపల్ కార్యాలయంలోని ప్రత్యేకంగాను సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో జరిగిన పలు అభివృద్ధి పనులపైన తీసుకున్న నిర్ణయాలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యాచరణతో ముందుకెళ్లి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రజల నుంచి ప్రశంసలు పొందాలని పేర్కొన్నారు. స్థానికంగాను షాపింగ్లు నిర్మించడం ద్వారాను, ఇతర కార్యకలాపాలు నిర్వహించడం ద్వారాను ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని సూచన చేశారు. అలాగే విలీన పాఠశాలకు చెందిన ఆస్తులు ఆయా పురపాలక, నగరపాలక సంస్థల అధీనంలోకి వస్తాయని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కు పరిపాలనాపరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగాను హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఈ మధ్యకాలంలో ఈ యొక్క పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల మరి మీ దృష్టికి రావడం, మీరు కూడా కొన్ని తీర్మానాలు చేయడం, ఈ యొక్క స్కూల్స్ అసెట్స్, ఆస్తులు ఉంటాయని చెప్పినటువంటి పారిశుద్ధ కార్మికుల గురించి, వారికి ఇవ్వాల్సినటువంటి జీతపత్యాల గురించి కూడా ఈ మధ్యకాలంలో మరి నాకు వచ్చిన ఇలాగా నేను నాకు వచ్చినట్టు నాకు ముందుగా ఇచ్చినటువంటి అర్జీ కూడా పే రివిజన్ కమిషన్ రావడం జరిగింది. పే రివిజన్ కమిషన్ ఇచ్చిన తర్వాత 12,000 15,000 రూపాయలు ఇస్తాం. కాబట్టి మనం ఆల్రెడీ వీళ్ళకు 6 నెలల క్రితమే, సంవత్సరం 1.5 years క్రితమే వీళ్ళకు పే రివిజన్ కమిషన్ ఇచ్చినట్టే. కాబట్టి వాళ్ళ 18,000 తగ్గించకుండా కంపల్సరీగా 18,000 వాళ్ళకి ఇస్తూ ఈ ఏదైతే ఈ ట్రేడ్ కమిషన్ ద్వారా 15,000 పెరిగింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ 3,000 కాబట్టి ఆ 3,000 మాత్రమే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు క్లారిటీ పెరిగింది. కాబట్టి దానికి సంబంధించిన అడ్వైస్ కూడా అన్ని కూడా త్వరలోనే చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా అందరికీ సవినీయంగా వారి యొక్క మీటింగ్ ద్వారా మొదలు చేసుకుంటూ ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి హరిత నగరాల్లో భాగంగా 10 కోట్ల రూపాయలు మేము ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే మరి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారో వారికి 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా మరి ఈరోజు మేము కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రోడ్ల మరి పచ్చదనం గురించి కూడా మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ, రెండవది పార్క్ హోమ్ స్పీక్ అంటే ఏవైతే ప్రభుత్వం ఉన్నాయో ప్రభుత్వ రహిత అంటే పార్క్ హోమ్ స్పీక్ రహిత కార్పొరేషన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 కార్పొరేషన్లు 123 అర్బన్ లోకల్ బాడీస్ కూడా ఆ విధంగా రూపాంతరం చెందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రోడ్స్ కు సంబంధించి మీకు మన దగ్గర మన పరిధిలో ఉన్నటువంటి 4,000 కిలోమీటర్ల మరి అర్బన్ రోడ్స్ ఏదైతే వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎస్టిమేట్ కూడా వేయడం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు కూడా త్వరలో మీకు మరి ఎదురు చేయడం జరిగింది. సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా దానితో గైడ్లైన్స్ కూడా రావడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆర్వీఎస్కేకే రంగారావు పుట్టినరోజు 24వ తేదీ జరుపుకుంటున్న సందర్భంగాను అన్నా క్యాంటీన్ని ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగాను పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో ప్రారంభించడం జరిగింది. ముందుగాను పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం జెండా ఊపి అన్నా క్యాంటీన్ మొబైల్ వ్యాన్ను అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని 5 రూపాయలకే భోజనం పేదలందరికీ అందిందని అన్నారు. రాష్ట్రంలోని అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం అప్పుల ఊబిలోని కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలోని విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి అతిథి గజపతిరాజు, రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి తెంటు లక్ష్మీనాయుడు, బొబ్బిలి మరియు విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి పుట్టినరోజు సందర్భంగాను శ్రీ బేబీనాయన గారు విజయనగరం పేర్ల వీధిలోని చెవిటి మరియు మోగ పాఠశాలలో ఒక సంవత్సరం పాటు 5 విద్యార్థులను దత్తత తీసుకున్న నిమిత్తం 30,000 రూపాయలు మరియు ప్రేమ సమాజం వారికి 20,000 రూపాయలు చొప్పున మొత్తం 50,000 రూపాయలు విరాళం నిమిత్తం చెక్కును అందజేశారు. పూసపాటి అశోక్ గజపతిరాజు గారు బేబీనాయన అందజేశారు. జూన్ 23వ తేదీ నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం నిర్వహించడం ప్రారంభించారు. ఒలింపిక్ దినోత్సవం పైన వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్ఫూర్తి కలిగించే ప్రయత్నంలో భాగంగా 1987 జూన్ 23వ తేదీ నుంచి 150 దేశాలు జాతీయ ఒలింపిక్ కమిటీల నేతృత్వంలో ప్రతి సంవత్సరం ఒలింపిక్ రన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1900 సంవత్సరంలో నిర్వహించిన ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఇండియా ఒలింపిక్స్ క్రీడలలో పాలు పంచుకుంటుంది. అథ్లెటిక్స్ ఏకైక క్రీడాకారులు నార్మన్ ప్రిచర్డ్స్ ఏసియాలోనే తొలిసారి 2 వెండి పతకాలు గెలవడం జరిగింది. ఇప్పటి వరకు భారత క్రీడాకారులు 10 బంగారు, 9 వెండి, 16 రజత పతకాలు మాత్రమే గెలవడం జరిగింది. 1920 నుంచి సమ్మర్ ఒలింపిక్స్, 1964 నుంచి వింటర్ ఒలింపిక్స్ క్రీడలలో భారత జట్లు పాల్గొంటున్నాయి. సర్ దొరాంజీ టాటా చొరవతో 1934లో ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఏర్పడింది. దీని నేతృత్వంలోనే మన క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో గత శతాబ్ద కాలంలో 35 ఒలింపిక్స్ పతకాలు మాత్రమే గెలవడం అత్యంత విచారకరం. అదే 33 కోట్ల జనాభా మాత్రమే కలిగిన అమెరికా నేటి వరకు 2633 ఒలింపిక్ పతకాలు గెలుపొందడం గమనించాలి. 2048లో భారతదేశం ఒలింపిక్, పారా ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ తన గట్టి ప్రయత్నాలను ప్రారంభించింది. మన దేశంలో 34 రాష్ట్ర ఒలింపిక్ సంఘాలు, రైల్వే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డులో ఉన్నాయి. ప్రస్తుతం 38 జాతీయ క్రీడా ఫెడరేషన్లు సభ్యులుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ పరిధిలోని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్లు చురుకైన క్రీడా బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద యువశక్తి కలిగిన యువ భారత్లో యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుందాం. ఈ లక్ష్యంతో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ భారతదేశ కీర్తిని క్రీడా వేదికల మీద ఇనుమడింపజేయాలని కోరుకుందాం. బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలోని ఈ నెల 25వ తేదీన గాయత్రి భవన్లోని ప్రముఖ రచయిత రావి నరసింహ అవధాని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్ తోటి మాట్లాడి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. నరసింహ అవధాని ఎంతో నైపుణ్యం ఉన్న అద్వితీయమైన కవి అని కొనియాడారు. 15 ఏళ్ల నుంచి ఎన్నో రచనలు, వ్యాసాలు ఆయన రాసుకున్నారని చెప్పారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కవులు, సాహితీవేత్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్లుండి జూన్ 25వ తారీఖు ఉదయం 8 గంటలకి గాయత్రి భవనంలో శ్రీ రావి ఎన్ అవధాని, రావి నరసింహావధాని గారి పుస్తక ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమం బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో విప్రవాణి గృహపత్రిక నిర్వహిస్తున్నది. రావి అవధాని గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన రచనా వ్యాసంగంలో లబ్ధ ప్రతిష్ఠులు.
గత 70 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ రచనా వ్యాసంగంలో ఉన్నారు. అన్ని రకాల సాహితీ ప్రక్రియల్ని ఆయన అవపోసన పట్టారు. కథలు, కథానికలు, వ్యాసాలు, నాటకాలు, నాటికలు, పద్యాలు ఒకటేమిటి అన్ని రకాల ప్రక్రియల్ని ఆయన చేపట్టి ఎంతో నైపుణ్యంతో నిర్వహించేవారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా మా విప్రవాణి పత్రికని ఆయన రచనలతో ఎంతో సుసంపన్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరాడంబరంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీన అశోక్ గజపతిరాజు పుట్టినరోజు నేపథ్యంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేయనున్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలోని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్రోతు నరసింగరావు బర్త్డే వేడుకలు కార్యక్రమాల వివరాలపైన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనకల మురళీమోహన్, కంది మురళీనాయుడు, ప్రసాదులు లక్ష్మి, వరప్రసాద్, అనురాధ బేగం, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మనందరికీ ఆదర్శప్రాయులైనటువంటి అశోక్ గజపతిరాజు గారి జన్మదినం గురించి చర్చించుటకు. ఈ నెల 26వ తేదీన అశోక్ గజపతిరాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 25వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 26వ తారీఖున ఉదయాన్నే 9 గంటలకు బంగ్లాలో వచ్చిన అందరిని గుడికెళ్ళి వచ్చిన తర్వాత 9 గంటల నుంచి మన క్యాడర్ కావచ్చు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులతోని ఆయనకి వెళ్ళడం జరుగుద్ది. తదుపరి కార్యక్రమం జరిగిన తర్వాత డెఫ్ స్కూల్ నుంచి అక్కడి నుంచి కొందరు స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి కూడా ఒక 6,000 రూపాయలు 1 ఇయర్ దత్తత తీసుకునే కార్యక్రమం ఉంటుంది. నందమూరి తారక రామారావు గారిని అన్న అనిపించేవారు. అయితే ఇప్పుడు అది ఇంకా వేరే ముఖ్యమంత్రి వస్తే మామూలుగా ప్రోగ్రామ్స్ ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళకి అన్న అనేది నచ్చలేకుండా ఇంకొక పేరు మార్చేస్తారు. అది కానీ అది కూడా చేయలేదు, పూర్తి ప్రోగ్రామే ఆపేశారు. భోజనం తినే ప్రోగ్రామ్ ఎవరైనా ఆపుతారండి? అది కూడా ఆపారు అనమాట. ఈ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఎలాగుందంటే అప్పులు, అసలు బేసిక్ శాలరీస్ ఇవ్వలేకుండా పోలీస్ వాళ్ళకి డిఏలు కూడా మొన్న ఎప్పుడు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు అడిగాక, చోడవరం మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అడిగాక ఈవినింగ్ మరుసటి రోజు రిలీజ్ చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్నారు, ఇంకా పోరాడుతూనే ఉన్నారు. పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పోరాడుతూ ఉన్నారు. ఈ విధంగానే మనం పోరాడి ఎలక్షన్లోకి వెళ్ళిపోయి మనం విజయం సాధిస్తామని నాకు పూర్తి నమ్మకం. వాజీ న్యూస్లో కాసేపు విరామం. దేశవ్యాప్తంగానూ దైవ ప్రవక్త వారిపైన వస్తున్న అపోహలను దూరం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు షేక్ సయ్యద్ పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలోని ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ సభ్యులతో కలిసి రండి ప్రవక్త మహమ్మద్ను తెలుసుకుందాం అనే కార్యక్రమం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకును కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితం నేటికి ఆదర్శనీయమని, మానవ మహోపకారి అని తెలిపారు. ప్రవక్త జీవిత విశేషాలపైన
ప్రపంచవ్యాప్తంగానూ వేలాది పుస్తకాలు రాయబడ్డాయి అని అన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 100 మంది ప్రభావశీలురైన వ్యక్తుల్లోని ఆయన మొదటి వారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జమాత్ పట్టణ అధ్యక్షులు హబీబ్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. రండి మహాప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం అనేటటువంటి ఒక అంశంపై ఒక 10 రోజుల వరకు ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిచయ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనేక అపోహలు, అపార్థాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇవి సరైనటువంటి సమాచారం లేనటువంటి కారణంగా ఇటువంటి అపార్థాలు కలిగి ఉన్నారు. దాన్ని దూరం చేయడం కోసం, అంటే ఈ యొక్క అపోహల్ని, అపార్థాలని దూరం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిచయ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 24 నుంచి, అంటే ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. అయితే దాంతోపాటు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మహమ్మద్ ప్రవక్త వారి యొక్క బోధనలు సమాజానికి ఎంతో అవసరం అని చెప్పి జమాత్ ఇస్లామీ హింద్ భావిస్తుంది. ఈ విధంగా సమాజానికి ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి బోధనలు చేస్తూ ఉన్నతమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈనాటి ప్రపంచానికి ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క సంస్కరణలు ఎంతగానో అవసరం ఉందని చెప్పేసి జమాత్ ఇస్లామీ హింద్ భావిస్తుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండల కంచేరు పంచాయతీ మధురదెబ్బలపాలెం గ్రామంలోని బుధవారం అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొబ్బరి మొక్కలు అన్యాయంగాను నరికివేశారని కొబ్బరి రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని హుదూద్ తుఫానికి కొబ్బరి చెట్లు అన్ని పూర్తిగాను నేలమట్టం అయ్యాయని, కొన్నాళ్ల తర్వాత కొబ్బరి జీవనాధారం అనుకున్న ఆ కుటుంబం సుమారు 2 ఎకరాల్లోని 150 కొబ్బరి మొక్కలు వేశారు. ఆ కుటుంబం అంతా నిత్యం భూమిని సాగు చేస్తూ కొబ్బరి మొక్కలకు నీరు పెట్టి వాటిని పెంచి ఆ కుటుంబం కష్టపడి నిత్యం సాగు చేసుకుంటూ జీవనాధారం కోసం పగలు రాత్రి అని తేడా తెలియకుండాను కష్టపడి మొక్కలను మూగజీవాలు తినకుండాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎంతవరకు వాటిని కాపాడుకుంటూ వచ్చారు. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కుటుంబం రోడ్డును పడేయాలనే ఆలోచనతోటే అందివస్తున్న కొబ్బరి మొక్కలు అతి దారుణంగాను మొదల వరకు నరికి నా జీవితాన్ని బుగ్గిపాలు చేశారని ఆమె కన్నీరు మున్నీరుగాను విలిపించింది. భూమి చదును చేయడానికి ప్రతి మొక్కకును మట్టితో కుండీల్లాగా తయారు చేసి నీరు పెట్టి నిత్యం ఆ కొబ్బరి మొక్కలను 2 కళ్ళుగాను భావించి సాగు చేసుకుంటున్నామని, అయితే కొబ్బరి మొక్కలను అన్యాయంగాను నరికి కక్ష సాధింపు చర్యగాను మా జీవనోపాధిని దెబ్బతీసే విధంగాను చేశారని, అటువంటి వ్యక్తులు పుట్టగతులు ఉండవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇటువంటివి జరగడం ఇదే మొదటిసారి అని, ఇటువంటి అన్యాయానికి ఒడిగట్టిన వారిని శిక్షించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు ముక్తకంఠంతో కోరారు. కొబ్బరి మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తులపైన భోగాపురం పోలీస్ స్టేషన్ గొడ్ల సన్యాసమ్మ ఆమె కుమారులు ఫిర్యాదు చేశారు. ఇటువంటి అన్యాయానికి ఒడిగట్టిన వారికి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తనకు న్యాయం చేయాలని ఆమె ముక్తకంఠంతో కోరారు. రాత్రి మరి వేయాలప్పుడు నరికారో, నేను 7 అయిన దాకా ఇక్కడే ఉన్నాను మేకపిల్లలు మేపుకొని. మొక్కలు వేసి 2వ సంవత్సరం వచ్చింది. నా పిల్లలు 2 పిచ్చోళ్ళు, ఒక మంచోడిని పిచ్చోడిని చేద్దామని ఈ రకంగా రాత్రే పొగులు రాత్రులు గుంటలు మా మానవుడు మా అబ్బాయి బాగున్నాడు ఈ బాగు చేసి మొక్కలు వేసి పెంచారు. పెంచితే నేను పొద్దుటల్లో 4ంటికి 3ంటికి వచ్చి మొక్కలు సొమ్ములు రాకని చూసుకుంటాను. ఇప్పుడు ఆ పిచ్చోళ్ళు మా ఏటి పని చేయరు, మా కాలు సేవ మాలు చేయబోతాడుక మా పీకులు ఓడిపోతాను. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు భయం చెప్పుకొని అలా టోలు కడుపు మా ఇప్పుడు ఈ పిల్లలు ఎలా పెంచాలో 3 సంవత్సరాల పిల్లలు అప్పుడు నా భర్త చచ్చిపోండు. మా అత్త ఇచ్చింది కష్టపడి కొని. ఇప్పుడు ఆ భూమి మీద నేను మొక్కలు వేసుకుని చుట్టూ పనికి పడిపోయి పెద్ద తోటలన మొక్కలు వేసుకుని తోలు వేసుకుంటే పుర్రి తినేసింది. ఈనాక మళ్ళీ మొక్కలు వేసుకున్నాం. వేసుకుని 2వ సంవత్సరం ఈ రకంగా చేశారు బాబు. 150 మొక్కలండి. పూలేట్లే బాబు. మా బాబు పాపని ప్రేమించాడు, తెచ్చుకోండి. మళ్ళీ తీసుకురాలేదు. వాళ్ళ పాపని ప్రేమించాడని కోపంతో వాళ్ళే చేస్తాను. ఇంతకుముందు పైపులు నరికేశారు, ఆ తర్వాత 16 మొక్కలు నరికేశారు. మళ్ళీ ఇప్పుడు నేను పొద్దున్న దాకా ఇక్కడే ఉన్నాను. బాగా బుజ్జిల్లాగా వచ్చాయి. బాగా మరో 2 సంవత్సరాలు ఫుల్ పాప వచ్చేస్తుంది. ఆ పిచ్చోళ్ళకి ఆధారం ఇంకా రూపాయి కూలి లేదు, పెన్షన్ లేదు, ఏటి లేదు. ఇప్పుడు దాకా నేను ఈడ్చుకొచ్చాను. ఆ టుపుని చచ్చిపోయి 8 సంవత్సరాలు అవుతాను. తుఫాను వచ్చి అలా కూలి మీద బతుకుతాను.
నీలపు అప్పలరామరెడ్డి. మా గ్రామంలో రాత్రి అర్ధరాత్రి గొడ్ల సన్యాసమ్మ అనే రైతు హుదూద్ తుఫాన్ నుంచి చెట్లన్నీ పడిపోతే తన భూమిలో సుమారుగా 2 ఎకరాల భూమిలో కొబ్బరి మొక్కలు 150 కొబ్బరి మొక్కలు నాటి ఎన్నో బాధలు పడుతూ పెంచింది. 2 సంవత్సరాల నుంచి పెంచిన మొక్కల్ని గత రాత్రి 150 మొక్కలు కూడా నరికేయడం జరిగింది. కానీ ఇలాంటివి ఎప్పుడు మా గ్రామంలో చూడలేదండి. ఇదే మొట్టమొదటిసారి ఒక రైతుకి ఇంత అన్యాయం జరగడం మొట్టమొదటిసారి. వాళ్ళపైన ఏమైనా గొడవలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప రైతు పండించే వ్యవసాయం పైన చేయకూడదు. ఎవరైనా రైతే ఈ రైతుకి న్యాయం చేస్తారని మా గ్రామం తరఫున కోరుకుంటాను. విజయనగరం జిల్లా దత్తిరేజర్ గ్రామంలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికిను సంక్షేమ పథకాలు అందజేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. అనంతరం 40 లక్షల వ్యయంతోటే నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయ భవనం 21.80 లక్షల తోటే రైతు భరోసా కేంద్రమును ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు ప్రారంభించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీలోని బీజేపీ సైనిక సెల్ రాష్ట్ర సభ్యులు దేవర ఈశ్వరరావు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అగ్నిపథ్ పథకం పైన అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పథకం విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు. నిరుద్యోగ యువత 23 సంవత్సరాలు వచ్చినాను ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉండకుండాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ నియామకాల్లోని చేరాలని పిలుపునిచ్చారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు మెరుగైన శిక్షణతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకొని దేశ సేవలో తరించాలని కోరారు. అగ్నిపథ్ అనే స్కీమ్ ని 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి పిల్లలకు, స్టూడెంట్స్ కు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి బ్రహ్మాండమైనటువంటి సైనిక శిక్షణ ఇవ్వడం కోసం రిక్రూట్మెంట్ ప్రవేశపెట్టబోతుంది. అయితే దీనివల్ల ఏమిటి లాభం? ఏమిటి లాభం అంటే, ఒకటి, మీలో కసరత్తు అయినటువంటి బాడీ తయారవుతుంది, మీలో చక్కని సుదీర్ఘమైనటువంటి మైండ్ సెట్ తయారవుతుంది. ఈ దేశం కోసం నేనేం చేయాలి, ఈ దేశ రక్షణ కోసం నేనేం చేయాలి, ఈ దేశాన్ని నేను ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ దేశానికి పెద్దలకు ఎలా గౌరవించుకోవాలి, ఇటువంటి శిక్షణతో పాటు నైపుణ్యవంతమైనటువంటి సైనిక అధికారులు మీకు శిక్షణ ఇచ్చి మంచి సుదీర్ఘంగా మీ ఆరోగ్యం కూడా, ఆరోగ్యమే మహాభాగ్యం. పార్వతీపురంలోని ప్రధాన రహదారి చెరువులు తలపిస్తున్నాయి. చినుకు పడితే చాలు మున్సిపాలిటీ రహదారులు చిత్తడిగాను మారుతున్నాయి. పార్వతీపురంలోని భారీ వర్షం పడింది. ఈ వర్షానికి పట్టణంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు ఉప్పొంగి మురుగునీరు రోడ్లపైన నిలిచిపోయింది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీల్లో మురుగునీరు ముందుకు కదిలేలా పూడికలు తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకును జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రఘురాజు తెలిపారు. పట్నంలోని ఇండోర్ స్టేడియంలో ఈ రోజు ఆయన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వివరాలు మీడియాకు వెల్లడించారు. పలు విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి అని చెప్పారు. క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లోని విజేతలైన వారికి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. 28న ఫైనల్ పోటీలు జరుగుతున్నాయని, ఆసక్తి గల క్రీడాకారుల పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు 25, 26, 27, 28 తారీఖుల్లో మరి జిల్లా టోర్నమెంట్ సెలక్షన్స్, స్టేట్ మీట్ సెలక్షన్స్ కూడా జరుగుతాయి. మరి ఈ కార్యక్రమం అంతా కూడా బ్యాడ్మింటన్ అధ్యక్షులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ గారు, చీఫ్ ప్యాటర్న్ అప్పలనరసయ్య గారు ఆధ్వర్యంలో
మరి దీనికి ముఖ్య అతిథిగా ఏదైతే రాష్ట్ర బ్యాడ్మింటన్ అధ్యక్షులు ఉన్నారో మరి ద్వారకానాథ్ గారు కూడా దీనికి రావడం జరుగుతూ ఉంది. మరి ఈవెంట్ గత 2 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో పెట్టుకోలేకపోయాం కోవిడ్ పరిస్థితులు బట్టి. మరి ఈ సంవత్సరం మరి పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ కూడా చాలామంది వస్తూ ఉన్నారు. మరి ఈ టోర్నమెంట్కి అండర్ 11, 13, 15, 17, 19 అదేవిధంగా మెన్ అండ్ ఉమెన్ వెటరన్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. 5వ తారీఖున మరి అండర్ 11, 13, 15 టోర్నమెంట్ జరుగుతుంది. మరి 26వ తారీఖున మరి వెటరన్ టోర్నమెంట్ జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఇంకా పైబడిన వాళ్ళు ఎవరున్నా కానీ ఎవరైతే గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి కూడా మరి గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 27వ తారీఖున మరి మెన్ అండ్ ఉమెన్ జరుగుతుంది టోర్నమెంటు. మరి 28వ తారీఖున ఫైనల్స్లో మరి అండర్ 17, అండర్ 19 కూడా ఈవెంట్స్ జరుగుతాయి. దీనికి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పటికే నమోదు చేసుకోవడం జరిగింది. మరి వాచి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు. అమృత్ పథకంలో భాగంగా నిర్మించిన వాటర్ స్టోరేజ్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బొత్స. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వ్యాఖ్య. నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆదిమూలం. ఆచరణాత్మక కార్యాచరణతో ముందుకు వెళితే మరింత అభివృద్ధి సాధ్యమని వెల్లడి. బీబీ9 ఏర్పాటు చేసిన అన్నా మొబైల్ క్యాంటీన్ను ప్రారంభించిన తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని హామీ. వేడిగ్గా ఒలింపిక్ రన్. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ న్యూస్ సమాప్తం. నమస్కారం.